హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు హెల్దీ అయిన పంకిన్ వాల్నట్ సూప్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి మొదటగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో బటర్ వేసి మొదటగా తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ పచ్చిమిరపకాయ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని క్యారెట్, టమాటో, సొరకాయ, పంకిన్ ముక్కలు ఇవన్నీ వేసి ఒక 30 to 40 సెకండ్స్ వరకు బటర్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వాల్నట్, పంకిన్ గింజలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెంగా ఫ్రై చేసుకుంటేనే చాలు. ఫ్రై అయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ సొరకాయ ముక్కలను 1 కప్పు తీసుకున్నామంటే పంకిన్ ముక్కలు 1/2 కప్, క్యారెట్ ముక్కలు 1/2 కప్ తీసుకోవాలి. ఎక్కువగా సొరకాయ ముక్కలు ఉండాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్లు తనిగా ఫిల్టర్ చేసుకొని బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయని తీసి మిగిలిన ముక్కలన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఫిల్టర్ చేసుకున్న నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కావలసినంత థిక్నెస్కి కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఈ సూప్ తయారైన దాన్ని మొత్తాన్ని వేడి చేసుకోకుండా మనకు ఎంత కావాలో అంత వేరొక గిన్నెలో తీసుకొని దానికి సాల్ట్, పెప్పర్, మనకు కావాల్సిన థిక్నెస్కి నీళ్లు కలుపుకొని కొంచెం క్రీమ్ కలుపుకొని మనము దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్దీ అయిన పంకిన్ వాల్నట్ సూప్ ఎంత ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామో చూడండి. ఇప్పుడు మనం అందరం ఎక్కువగా కుక్ చేసుకోకుండా బుక్ చేసుకొని తింటున్నాము. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.